అటు కొడుక్కి గాయాలు, ఇటు ఇచ్చిన మాట. నిన్నటి న్యూస్ ఇది. పవన్ కళ్యాణ్ కొడుకు 8 ఏళ్ల కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పిల్లలందరికీ గాయాలయ్యాయి. అలాగే మార్క్ శంకర్ కూడా కాళ్ళు చేతులు కాస్త కాలడం, అలాగే ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్ళిపోవడంతో అస్వస్థుడయ్యాడు నిన్నటి రోజు. ఆ సమయంలో వెంటనే వెళ్ళమని సన్నిహితులంతా పవన్ కళ్యాణ్కి చెప్పినప్పటికీ అక్కడ వార్తలు తీసుకుని ప్రమాదం లేదు, ప్రాణాపాయ స్థితి లేదని తెలుసుకుని స్థిమితపడి మనసులోనే దిటవు చేసుకుని పవన్ కళ్యాణ్ అక్కడ గిరిజనులకు ఇచ్చిన మాట, ఆ మాటను ఏర్పాటు చేయాలన్న మాటకే ప్రాముఖ్యత ఇచ్చి ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను, వాళ్ళకి 2 రోజులు టైం ఇచ్చాను అని చెప్పేసి నిన్న ఆగిపోవడం, ఈరోజు వెళ్ళాలనుకోవడం జరిగింది. అయితే మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం, బ్రతుకు అర్థం తెలియజెప్పిన మంచి మనసుకు స్వాగతం అని ఒక పాట పల్లవికి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కటిక రాయిలో కూడా చలనం వస్తుందా అన్నట్టుగా ఈ వార్త పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ 8 ఏళ్ల పిల్లాడికి ప్రమాదం జరిగిందంటే ఎవరైనా స్పందిస్తారు. అందులో అభిమానులు అంతా కూడా ప్రార్థనలు చేశారు. అదే రకంగా ఆయన గురించి తొందరగా కోలుకోవాలని బాధపడ్డారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బండ రాయలాంటి గుండెలు, పదునైన మాటలు వాడిన మనుషుల్లో కూడా మార్పు వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఆ నైతికత వల్ల, నిజాయితీ వల్ల, విలువల వల్ల వచ్చింది అనుకోవాలా? ఇక్కడ ఏం జరిగింది అని తెలుసుకుంటే ముందుగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఎన్నో సూటిపోటు మాటలు ఇంత ముందున్నారు. కానీ ఆయనలో మానవత్వం వికసించింది, పరిమళించింది చెప్పాలి. ఈ పవన్ కళ్యాణ్ కొడుకైనటువంటి మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదం మీద ఆయన ఒక అద్భుతమైన ట్వీట్ ఇచ్చాడు. నేను షాక్ గురయ్యాను, తొందరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పి జగన్ చెప్పడం నిజంగా వివేకం. ఇట్లో ఎటువంటి రాజకీయాలు కాకుండా ఒక తండ్రిగా ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఆ తండ్రి మనసు స్పందించింది. పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి శత్రుత్వం లేదా ఇంకోటో పక్కన పెట్టి ఆ మార్క్ శంకర్ అనే 8 ఏళ్ల బాలుడు, సింగపూర్లో చదువుకున్న బాలుడు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ కోరుకోవడం జగన్లో నిజంగా ఇంత మార్పు వచ్చిందని చెప్పి జనం కూడా అందరూ సంతోషపడే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే నిన్నటిదాకా ఈ రకరకాల మాటలు ఇవన్నీ ఇప్పుడు తలుచుకునే పరిస్థితి కాదు. కానీ అలాగే రోజా తందన అంటే తానా, తానా అంటే తందన అనేటువంటి మనిషిలో కూడా ఆ తల్లి ఏదో మనసు బయటపడింది అనుకుంటా. ఆవిడ కూడా నేను దిగ్భ్రాంతికి గురయ్యాను, అలాగా భగవంతుడు తొందరగా ఆ పిల్లవాడికి స్వస్థత చేకూర్చాలని చెప్పేసి ఆవిడ ట్వీట్ ఇచ్చింది. ఈ రోజంతా చూస్తూ ఉంటే ఇది రాజకీయం అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ కూడా దీనికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కి పరామర్శలు ఇంకోటి ఏం కాదు, ఒక యాక్సిడెంట్ అవ్వడానికి వాళ్ళ అబ్బాయికి. కానీ పవన్ కళ్యాణ్కి వాళ్ళ అబ్బాయికి జరిగినటువంటి ఈ సంఘటన పైన ఇంతమంది, ఇంకా ఇంకో ముఖ్య విషయం, మన భారతదేశ ప్రధానమంత్రి ఆయన ఎన్నో సమస్యలతో లేదా పరిపాలన వ్యవహారాలతో ఎప్పుడు ఉంటారు. ఈయన ఒక రాష్ట్రంలో ఒక మామూలు లీడర్ పవన్ కళ్యాణ్. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి కొడుకులా అయిందట, తొందరగా చెప్పావా, మనం సాయం చేయమని చెప్పాలా సింగపూర్ ప్రభుత్వానికి అని చెప్పి ఆయన అంటే జస్ట్ ఊరడించడం కాదు, నేను నీకున్నాననే భరోసా, పవన్ కళ్యాణ్ ఎంతోమందికి భరోసాగా నిలబడి నీకు మీ అబ్బాయికి లాభడం ఏంటిది అని చెప్పేసి చాలాసేపు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఆయన మాట్లాడిన తీరు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు గొప్పతనం ప్రస్తుతించక్కలే, బాబు బాగుండాలని మనం కూడా కోరుకోవాలి. భగవంతుడి దయ వల్ల అతనికి ప్రమాదం లేదు కూడా తెలుస్తోంది. ఆ సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నారు. ఇక మనకి ఇవాళ ఉన్నటువంటి మాట, ఆ మనుషుల్లో ఉన్నటువంటి మాటల్లో, మనుషుల్లో వాళ్ళ మనసుల్లో వచ్చిన మార్పు నిజంగా అభినందనీయం. అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు తోటాలు పేల్చినటువంటి జగన్ గారు, రోజా మాట్లాడడం అది నిజంగా విశేషాలకే విశేషం. ఆ మార్పు వచ్చిందంటే మనుషుల్లో మార్పు వచ్చి మళ్ళీ మంచి రోజులు వచ్చాయన్నట్టుగా అనిపిస్తోంది. స్పందించకపోయినా వచ్చి పోయేదేమీ లేదు, ఈయనకి స్పందించడంలో వచ్చేదేమీ లేదు. అలాగే ప్రధానమంత్రి చాలా ఆత్మీయంగా పవన్ కళ్యాణ్ని హక్కును చేర్చుకునేటువంటి వ్యక్తి. ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించడం కూడా నిజంగా ఆయన గొప్పతనానికి ఇది ఒక మచ్చు తునక అని చెప్పాలి. అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయన ఎంతో గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వెంటనే కనుక్కొని ఏంటని ఇదంతా ఇప్పుడు మనకు ఒక వేదిక ఉంది, సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఉంది కాబట్టి ఆ ట్విట్టర్లో పవన్ కొడుకు మార్క్ శంకర్కి వెంటనే అన్నీ జరగాలి అని చెప్పేసి ఆయన మంచిని అభిలషించి ఆయన ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది కూటమి ధర్మం లేకపోతే ఎన్నికల లేదా ఇటువంటి పొత్తులకు సంబంధించిన విషయం కాదు. సహజంగా మానవత్వంగా చిన్న పిల్లవాడికి పవన్ కళ్యాణ్ రెండో కొడుక్కి 8 ఏళ్ల మార్క్ శంకర్కి ఇలా ప్రమాదం జరగడంతో వీళ్ళంతా తొందరగా కోరుకోవాలి అని చెప్పడం చాలా
గొప్ప విషయం. మనకి చాలా మన తెలుగు ప్రజలకు కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇదొక మంచి పరిణామంగా కూడా అనుకోవచ్చు. అలాగే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే కేటీఆర్ గారు కూడా కేటీఆర్ యువనేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు అవి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మాటలు ఇలాంటి సమయంలోనే కష్టంలోనే నిలబెడితేనే గొప్ప వ్యక్తిత్వం మనం బయటపడుతుంది. కేటీఆర్ కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఈ మార్క్ శంకర్ స్కూల్లో సింగపూర్లో స్కూల్లో ఇటువంటి యాక్సిడెంట్ జరిగిన దురదృష్టం, వాడు తొందరగా కోలుకోవాలని అభిలషించడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే స్పందించడం అంటే చాలా గొప్ప విషయం. ఏదో దొంగ మురిగిన కుక్క ఏదో మురిగిందన్నట్టు కాకుండా వీళ్ళంతా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్కి ఒక ధైర్యం చెబుతూ వాడు తొందరగా కోలుకోవాలని ఆశించడం. బండి సంజయ్ అయితే ఆయన ఒక మాట అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను వాడు తొందరగా కోలుకోవాలి మార్క్ శంకర్ అని కూడా చెప్పడం చాలా గొప్ప విశేషంగా కూడా మనం పేర్కోవచ్చు. అలాగే నారా లోకేష్ టీడీపీ యూత్ లీడరు, ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ అన్న అంటాడు, ఒక ఫ్యామిలీ మెంబర్గానే పరిగణిస్తాడు. పవన్ అన్న కొడుకు ఇలాగా యాక్సిడెంట్లుగా ఇలా మన ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఇలా దెబ్బలు తగలడం, ఆయన తొందరగా కోరుకోవాలి బాబు అని చెప్పేసి తన సొంత అన్న కొడుక్కి జరిగితే ఎలా స్పందించాలో అలా స్పందించాడు. ఈ రకంగా అంటే ఇప్పుడు స్పందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆయన నిబద్ధతతో ఆయన వెళ్ళలేదు. నిజంగా నిన్నే ఆ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్ళిపోవాలి ఎక్కడ జరిగినా కూడా. కానీ వాళ్ళకి ఇచ్చిన మాట విన్న 70 ఏళ్ళ వాళ్ళ పోరాటం, వాళ్ళకి రోడ్లు లేవు అని ఎంతో శ్రమించి నేను మాట ఇచ్చానని చెప్పేసి అటు పక్క కొడుకు గాయాలు, ఇటు పక్క ఇచ్చిన మాట అని చెప్పేసి ఇచ్చిన మాటకే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే వాళ్ళ డాక్టర్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి మాట ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే టెన్షన్ పడుతూనే ఆయన ఈరోజు వెళ్తారంటగా తెలిసింది. ఈలోగా ఇటువంటి ప్రముఖులు వీళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పార్టీ నేతలు, అధినేతలు నేను చెప్పట్లేదు, మనుషులుగా స్పందించి ఒక చిన్న బాబుకి ఇలా జరగడం వల్ల ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. ఇప్పటిదాకా ట్విట్టర్లలో ఏవో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి విమర్శలు, తిట్లు, బూతులు విన్నాం. ఇటువంటి ఆశాజనకమైన మాటలు, అభిలషణీయమైన మాటలు విన్నాం. జనమందరూ కూడా ఆయన అభిమానులే కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారని ఈ సంఘటన మనం చెప్పచ్చు. వాళ్ళ అబ్బాయి తొందరగా కోలుకోవాలని మనం కూడా ఆ భగవంతుడి మనసారా ప్రార్థిద్దాం. అతనికి ఏమీ రిస్క్ లేదని విషయం సన్నిహిత వర్గాలు ఇప్పటికే చెప్పాయి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. రాజకీయ నాయకులు మీ పరిణితి ప్రదర్శించి మీరు ట్విట్టర్లో శుభాకాంక్షలు, తొందరగా కోలుకోవాలన్న ఆశ మీరు వ్యక్తం చేశారు. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఒక మంచి పరిణామానికి ఇది ఒక శ్రీకారంగా భావించవచ్చు. పవన్ కళ్యాణ్, మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్కి మేమందరం ధైర్యం చెబుతూ పెద్ద విషయం కాకపోయినా కొడుకు బాలేదంటే కొంచెం ఏ తండ్రైనా జంకుతాడు. కాబట్టి మార్క్ శంకర్ తొందరగా కోలుకుని మళ్ళీ బుడిబుడి నడకలతో వాడి ఆటపాటలతో అందరిని అలరించాలని కోరుకుందాం. నమస్తే.